మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ చక్కని ఉదయకాల సమయాన శుభములు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ వాక్యం కలిసి ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు మనమందరం చెల్లించబద్ధులమై ఉంటున్నాం. చాలా చక్కని పాట పాడి వినిపించినటువంటి కోయర్ బృందాన్ని అభినందిస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ పరిచర్యను విస్తారంగా మన సంఘ జీవితంలో ఆయన ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. వేరు ప్రాంతాల నుంచి మరి ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఈ ఆరాధనలో పాల్గొంటూ దేవుని ఘనపరుస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి కూడినటువంటి వారికందరికీ మరొకసారి ప్రభు యొక్క ప్రశస్త నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని సంఘమా, చదవబడినటువంటి వాక్య భాగం ఆధారం పైన మరి కొద్ది నిమిషాలు దేవుని మహిమలోని నిరీక్షణ, హోప్ ఇన్ గాడ్స్ గ్లోరీ అన్నటువంటి అంశం కొద్ది నిమిషాలు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఎదుట ఉంచుకుని మనము ధ్యానిస్తాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ యెషయా గ్రంథం ఈ 60వ అధ్యాయంలో మనము పొందుపరచబడిన రీతిని గమనిస్తే, మెట్టుకు ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు ఈ చివరి అధ్యాయాల్లో 21, 22 ఆ చాప్టర్స్లో ఆ సత్యాలు భక్తుడైనటువంటి మరి యోహాను గారు అవి యాజ్ ఇట్ ఈజ్ ఆ యొక్క అంశాలను ఆ యొక్క ఎస్కటాలజికల్ ఆ యొక్క సిచ్యువేషన్లో వాటిని మరి రాయటం అనేటువంటిది గమనిస్తూ వస్తుంటున్నాం. ఈ లోకంలో మనం జీవిస్తుండగా అనేకమైనటువంటి మార్పులు, పెను మార్పులు ఈ యొక్క లోకంలో మనం చూడగలం. మానవాళి యొక్క జీవితంలో ఆ మనుగడలో వేరు మార్పులు మనిషి చూస్తూ వచ్చాడు. అవి ఆలోచన చేస్తేనే మనకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటూ ఉంటాయి. మరి ఇన్ ద ఏరియా ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అక్కడ ఏంటంటే మనిషి చంద్రమండలానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనిషి అతి వేగంగా ప్రయత్నం చేయటానికి బుల్లెట్ ట్రైన్స్ అనేటువంటివి వచ్చేసాయి. ఏరోప్లేన్స్ అనేటువంటివి కనెక్టివిటీని అవి చాలా దగ్గర తీసుకుని వచ్చాయి అన్నటువంటిది మనము గమనిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇన్ ద ఏరియా ఆఫ్ ఆయిల్ అండ్ రిగ్గింగ్ ఈ యొక్క టెక్నాలజీలో చూస్తే భూమిలో నుంచి ఆయిల్ను డ్రిల్ చేసి బయటికి FPSO ఆ షిప్స్ ద్వారా మరి క్రూడ్ ఆయిల్ చాలా చక్కగా బయటికి రావటం అన్నటువంటిది మనం గమనిస్తుంటున్నాం. IT రంగంలో, టెలికమ్యూనికేషన్స్లో, మీడియాలో, మెడికల్ టెక్నాలజీలో పెను మార్పులను మనం గమనిస్తుంటున్నాం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గమనిస్తే ఈ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ లేదా లేజర్ ఆపరేషన్స్ను, అడ్వాన్స్ న్యూరో సర్జరీస్ను మనం గమనిస్తే ఈ మెడికల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతంగా ఈ ఆధునిక ప్రపంచంలో మనిషికి అందుబాటులో చాలా మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్న ఒకవేళ ఎడ్యుకేషన్ రంగాన్ని ఆలోచన చేస్తే, ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రపంచపు నలుమూలలో ఉన్నా కానీ ఆన్లైన్ మాధ్యమం ద్వారా, ఆన్లైన్ ద్వారా ఎనీ డిగ్రీ చేయటానికి ఇది ఎడ్యుకేషన్ అన్నటువంటిది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇన్ని అత్యాధునిక ఈ యొక్క శాస్త్రీయ సాంకేతిక ఈ యొక్క పరిజ్ఞానంలో పెను మార్పులు సంతరించుకున్నా కానీ మనిషికి వచ్చినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, వై హ్యూమన్ బీయింగ్ ఈజ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్? ఎందుకు మనిషి ఇంకా కొన్ని విషయాలలో కన్ఫ్యూజ్ అయి ఉంటూ ఉన్నాడు? ఆయన కేయోటిక్ గందరగోళ పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు మనుషుల జీవితంలో విలువలు తగ్గిపోతూ ఉన్నాయి? ఇన్ని ఆరోగ్యకరమైన విషయాలు వచ్చినా కానీ మనిషి యొక్క ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. ఏమైపోతుంది మనిషి యొక్క సమాజం అని చెప్పి మనిషి ఆలోచన చేస్తూ ఉంటే, బైబిల్ గ్రంథంలో ప్రాథమిక జవాబును మనకు చాలా స్పష్టంగా వాక్యంలో నుంచి మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, మనిషి యొక్క హృదయ స్థితి ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ద ప్రాబ్లం ఆఫ్ ద హ్యుమానిటీ,
ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ ఏంటి అంటే, ద ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటి అని చెప్పంటే అది మనిషి యొక్క పాపం అన్నటువంటి ఆ విషయానికి మనం రాక తప్పదు ప్రియులారా. కారణం ఏంటి పాస్టర్ గారు ఈ మాట చెప్పటంలో అంటే, సత్యాన్ని మనిషి ధిక్కరించాడు. దేవుని మాటకు లోబడక ఉల్లంఘించి దేవునికి తిరుగుబాటు చేసి దూరంగా వెళ్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో అదే కేక ఆర్తనాదాన్ని దేవుడే ఇస్తా ఉంటున్నాడు. అది ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలు దేవునికి ఆయనకే విరోధంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును మనం గమనిస్తుంటున్నాం. ఒక మాటలు చెప్పాలంటే, మనిషి మానవ సమాజము దేవునిని వారి యొక్క జీవిత విధానంలో నుంచి, వారి ఈక్వేషన్లో నుంచి వారు ప్రక్కన పెట్టుకుని, మా జీవితం మేము చూసుకుంటాం, మా విధానాల్లో మేము వెళ్ళిపోద్దా ఉంటామని చెప్పి ముందుకు వెళ్తున్నటువంటి ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే, దేవుడు అలాంటి సమాజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందేశాన్ని ఆయన దయచేస్తా ఉన్నాడు. దయచేసి గమనించాలి ప్రియ దేవుని సంగమా. అందుకనే యెషయా గ్రంథంలో ఇదిగో దేవునికి తిరుగుబాటు చేసిన ఈ ప్రజలను చూపిస్తున్నాడు. దేవునికి దూరంగా వెళ్ళిన ఈ ప్రజలను అలాగనే ఈ యొక్క పుటల్లో మనం గమనిస్తుంటున్నాం. చీకటిలో నడుస్తున్నటువంటి ఆ జనులు ఏమైపోయారంటే, 53వ అధ్యాయానికి వచ్చేస్తే, మనిషి ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగినని చెప్పి వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఇలాంటి నేపథ్యంలో 60వ ఈ అధ్యాయానికి యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక గ్రేట్ ట్రాన్సిషన్ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 2వ చరణంలో చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కడ్డిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే ఈ రైటర్ ఏం చేశాడంటే అక్కడితో ఆగిపోయి దానిని 3వ చరణంకి వెళ్ళిపోలేదు, కానీ అదే వచనంలో ఏమని రాస్తున్నాడంటే, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన ద గ్లోరియస్ లైట్ ఇట్ కాంట్రాస్ట్ డార్క్నెస్. దేవుని యొక్క ఆశ్చర్యమైన మహిమాన్వితమైనటువంటి వెలుగు ఏం చేస్తుందంటే, ఆయన ప్రజల మీద, జనము మీద ఉదయించడం జరుగుతూ ఉంది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని చెప్పి అంటూ ఉండగా ఇక్కడ మనం ఏం గమనించాలంటే, చీకటికి కాంట్రాస్ట్ ఏంటి అంటే దేవుని యొక్క వెలుగు, ఆయన మహిమ మన మీద ఉదయించడం అనేటువంటిది వాక్యంలో ఇక్కడ చాలా స్పష్టంగా గమనించగలం. ఒక మెసేజ్ ట్రాన్స్లేషన్లో ఇదే వాక్యాన్ని ఏమంటూ వచ్చాడంటే, ఈ ద హోల్ ఎర్త్ ఇస్ wrapped in darkness. అది ఈ ప్రపంచమంతా కూడా చీకటి చేత అది కమ్మబడింది. అంటే ఇట్ ఈస్ wrapped in darkness, చుట్టుబడింది, కమ్ముకొనింది. ఇంకటి ఏంటంటే ఆల్ పీపుల్ సంక్ ఇన్ డీప్ డార్క్నెస్. ప్రజలందరూ కూడా ఆ కటిక చీకటి, బాగా గమనించండి, పైన చీకటి అని ఉంది, కింద కటిక చీకటి అంటా ఉన్నాడు. రిపిటేషన్ లాగా ఉంది, కానీ ఇంకొక కింద మాటలో ఇంటెన్సిఫికేషన్ మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. పీపుల్ సంక్ ఇన్ డీప్ డార్క్నెస్. అయితే బట్ గాడ్ ఇస్ నాట్ సైలెంట్ దేర్. దేవుడు అక్కడ కేవలము మౌనంగా లేడు, కానీ ఇక్కడ వస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, గాడ్ రైజెస్ ఆన్ యూ. యెహోవా నీ మీద ఉదయించెను. Where there is darkness, God was not silent. బాగా గమనించాలి, దేవుడు ఇన్యాక్టివ్గా, ముభావంగా లేడు, కానీ దేవుడు తన ప్రజల పైన, సియోను నీ మీద దేవుడు ఉదయించనని చెప్పి ఈ వాక్యాన్ని దేవుడు మన ఎదుట ఉంచుతూ ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగను గాక. ఎంత చక్కని మాట ప్రియులరా. ఈ డీప్ డార్క్నెస్ అన్నటువంటిది ఏమి చూపిస్తుందంటే, పాపము, ఈ డీప్ డార్క్నెస్, పాపము చాలా భయంకరంగా, అది ఏ పరిస్థితిలోనైనా, ఏ సమాజంలోనైనా అది లోపలికి చొచ్చుకుని వెళ్ళేటువంటి ఈ పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. సమాజాలను ప్రభావితం చేసేటువంటిది ఇక్కడ గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడితో స్టోరీ ఆగిపోలేదు, కానీ జనములు అన్నటువంటి మాట, జనములు ఇక్కడ చూస్తూ ఉంటే కటిక చీకటి కమ్ముకుంటా ఉంటే ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే ఏమి మనం గమనించగలమంటే, దెర్ ఈజ్ అ యూనివర్సల్ నీడ్ ఫర్ గాడ్స్ సాల్వేషన్.
సార్వత్రికంగా దేవుని యొక్క రక్షణ మానవ సమాజానికి అవసరమైంది అని చెప్పి తెలియజేయటానికి ఈ వాక్యంలో ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏ భేదమును లేదు, అందుకనే ఏ భేదమును లేదు. ఏ దేశమైనా, ఏ ప్రజల గుంపు అయినా, ఏ కాంటెక్స్ట్ అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ వాక్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే ఏమి జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఈ ఉదయకాల సమయాన దేవుని సేవకుడిగా సంఘానికి ఈ వాక్యాన్ని ఇదిగో ఈ రీతిగా తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను. యెహోవా మహిమ మీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా మీ మీద, మీ కుటుంబాల పైన, మన మీద ఉదయించుచున్నాడు అన్నటువంటి మాట. ఇట్ ఈస్ అ కంటిన్యూయల్, ఇదిగో ఇట్స్ అన్ యాక్టివిటీ, ఇట్స్ అ కాన్స్టెంట్ యాక్టివిటీ. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ హిస్ పీపుల్. దేవుడికి తన నిబంధన జనాంగానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ నిబంధన బంధాన్ని చూపించేటువంటి ఈ వాక్యంగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుడు ఆయన యెహోవా తన ప్రజల పైన ఉదయించుచున్నాడంటే, ఆయన మహిమ తన ప్రజల పైన కనబడుచుందంటే 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే, ఆయన సన్నిధి తన ప్రజలతో ఉందని. రెండవదిగా, ఆయన సన్నిధి మాత్రమే కాదు, కానీ ఆయన వారిని గైడ్ చేయటానికి ఆయన నిలబడ్డాడని చెప్పి మనం గమనిస్తున్నాం. చాలా ప్రజలు చాలాసార్లు అంటూ ఉంటారు, ఇది చాలా యూనిక్గా ఉందండి. దేవుడు ఏదో డిస్టెంట్ ప్లేస్లో ఉండి ఆయన ఒక రిమోట్ కంట్రోల్ తీసుకుని తన సమాజాన్ని ఏ బటన్ నొక్కితే ఆ బటన్తో ఆపరేట్ చేయటానికి దూరం నుండి ఇష్టపడట్లేదు. ఆయన తన ప్రజల చెంత ఉండటానికి, తన ప్రజల చెంత ఉంటూ చీకటిని పారద్రోలటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజుకి మన సమాజంలో ఎలాంటి కటిక చీకటి కమ్ముకుని ఉందో వాటి నుంచి మనల్ని విడిపించి తన యొక్క మహిమ మన పైన ఉదయించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడని ఈ వాక్యంలో నుంచి మనం గమనిస్తున్నాం. ఇది చేయటానికి దేవుడు ఇక్కడ మనం గమనిస్తే, గాడ్ ఈస్ డూయింగ్ ఇట్ ఇంటెన్షనల్లీ. అదే పనిగా దేవుడు చేస్తున్నాడు ప్రియులారా. రెండవదిగా నేను ఇక్కడ ఏం తెలియజేయాలని ఇష్టపడుతున్నానంటే, దేవుని యొక్క దృఢ సంకల్ప చిత్తాన్ని ఇక్కడ ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. గాడ్స్ డిటర్మిన్డ్ విల్ అన్నటువంటిది ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. అదేంటంటే, తన ప్రజల పైన ఆయన మహిమను ఉదయించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఉదయించేటువంటి ఆయన మహిమ ప్రజలకు కనబడుతూ ఉంది. దేవుని సమాజం పైన దేవుని మహిమ ఉందండి. వీరు ఎవరంటే దేవుని మహిమ కలిగిన బిడ్డలండి. ఈ సిసి సంఘ బిడ్డలు ఎవరంటే దేవుని మహిమ వారిపైన ఉదయించిందండి అని చెప్పి మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి అనుభవం అది ఎంతో శ్రేష్టమైనది, అది ధన్యకరమైనది, దేవుని వాక్యానుసారమైనది. నేనేమంటానంటే, ఇది దేవుని యొక్క ఆశయం ఉన్నదని చెప్పి వాక్యానుసారంగా తెలియజేయడానికి నేను ఇక్కడ నిలబడి ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ మహిమ దేవుని ప్రజల పైన అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలోను వారి మధ్య వారితో ఉంటూ వారిని నడిపిస్తుండగా ఆ ప్రజలు అనుకున్నారు, దిస్ గాడ్ డజంట్ లీవ్ us. ఈ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఈ దేవుని మహిమ మన చుట్టూ ఆవరించి ఉన్నది. అది కేవలం ఏం చేసేదంటే, అదిగో వారితో మాట్లాడుతూ వారితో నడిచేటువంటి మార్గాన్ని చూపించేటువంటి మహిమగా అది నిలబడిందని ఈరోజు వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని విమోచన కార్యము తన బిడ్డల పైన అది ఎంతో గొప్పది. చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చి ఆయన మహిమ చేత వారిని ఎదుగో వెలిగించటానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని విమోచన కార్యము ఏం చేస్తుందంటే, అది వెలుగు చెంతకే నడిపిస్తూ ఉంది. ఒకసారి హల్లెలూయా చెప్దామా? దేవుడు నిన్ను విమోచించాడు అంధకారం నుండి, కటిక చీకటి నుండి అని చెప్పేసి అంటే, ఆ విమోచించి ఎక్కడ నిలబెట్టాడంటే ఆయన వెలుగులో నిలబెట్టాడు ప్రియులరా. ఒక రైటర్ అంటాడు, ద ట్రాజెక్టరీ ఆఫ్ ద రిడెంప్టివ్ హిస్టరీ
is towards more light. ఈ విమోచన చరిత్రలో ఈ దేవుడు తీసుకున్నటువంటి ఈ విమోచన కార్యము అది ఎక్కడికి, ఆ పదము ఏంటి అనంటే, ఆ ట్రాక్ ఏంటి అనంటే దేవుని వెలుగులోనికే, ఆయన వెలుగు చెంతక దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ రిడెంప్టివ్ ఇనిషియేషన్. ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విమోచన కార్యం అనుభవించుంటే దేవునికి స్తుతులు చెల్లించాలి. లేకపోతే ఈ అనుభవాన్ని దేవుడు మనకి ఈరోజు ఇవ్వటానికి ఇష్టపడుతుంటున్నాడు. పర్సనల్గా వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ టుడే ఫర్ ద మోడర్న్ చర్చ్ అండ్ వాట్ ఆర్ ది అప్లికేషన్స్? మన మోడర్న్ చర్చ్కి ఏంటి ఇంప్లికేషన్స్ అంటే, విశ్వాసులైనటువంటి వాళ్ళు దేవుని వెలుగు ఏదైతే ఉందో దానికి వాళ్ళు సాధనాలుగా ఉండాలని. దట్స్ అన్ ఇంప్లికేషన్. ప్రియులరా, ఇంకొక చక్కని మాట ఏంటంటే, ఆ ఇంప్లికేషన్స్లో దేవుని యొక్క ఆ ఉదయించినటువంటి ఆయన మహిమలో దేవుని ప్రజలు నివాసము చేస్తూ ఉండాలన్నటువంటిది ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ కాల్ టు డూ. బాగా గమనిస్తాం. ఈ విషయం మన విశ్వాస జీవితాన్ని బలపరుస్తుంది. క్రీస్తునందలి మన నిరీక్షణ అది పురికొల్పుతోంది, మనకు సహనాన్ని నేర్పిస్తూ ఉంది. క్రీస్తుని అనుకరించి ఆ వెలుగులోనికి ఇతరులను నడిపించడానికి ఇది మనల్ని ఏం చేస్తుందంటే పురికొల్పుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యమైనటువంటిది. యేసు ప్రభు కొండ మీద ఆ కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తొలి పలుకుల్లోనే ఆయన ఏం చెప్పి మాట్లాడుతున్నాడంటే, వెలుగు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు నా శిష్యులు కదా, మీతో మాట్లాడాలి. మీరు ఈ లోకంలో మీ సత్క్రియలను చూసి, లాస్ట్ వీక్ మనం చూసాం, ప్రజలు తండ్రిని మహిమపరచాలి, మీ వెలుగు ప్రకాశిస్తూనే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కని ఉదయకాల సమయాన దేవుని వెలుగు మన పైన ఉదయించింది అని చెప్పేసి అన్నప్పుడు మనం ఎందుకు లేచి తేజరిల్లకూడదు? ప్రియ దేవుని సంగమా, దేవునిలో మనం బలపడటానికి దేవుడు కృప చూపుతున్నప్పుడు మనము ఆనందించకుండగా మనం ఉండలేమని చెప్పి ఈ ఉదయకాలన దేవుడి వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక 2-3 విషయాలు ఈ అప్లికేషన్లో తెలియజేయాలని ఇష్టపడుతుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఎంగేజ్ విత్ ద వరల్డ్ విత్ కంపాషన్. కనికరము కలిగినటువంటి హృదయంతో మనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఇంకా క్రీస్తుని ఎరుగని బిడ్డలు చీకట్లో ఉంటూ ఉన్నారు కనుక వారితో జాగ్రత్తగా ఎంగేజ్ అవుతూ ఉండాలి. వారితో మాట్లాడుతూ వారితో ఏంటంటే దేవుని రక్షణ ప్రేమ నువ్వు పంచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దయచేసి గమనిస్తాం. ఒకటి. రెండవదిగా ఏంటంటే, ఎవరైతే ఈ మనము వేరియస్ ప్లేసెస్లో ఉంటూ ఉన్నామో దేవుని ప్రేమను త్యాగపూరితమైనటువంటి సేవలో, సర్వింగ్ సాక్రిఫిషియల్లీ, ఈ విషయాన్ని దేవుడు మనకు ఆయన నేర్పుతూ ఉంటున్నాడు. ప్రాక్టికల్ నీడ్స్ ఈ సమాజంలో ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. ఇట్ కుడ్ బి ఎ లీగల్ matters, it could be in the area of medical matters, అది ఎడ్యుకేషనల్ విషయంలో ట్యూషన్స్ కావచ్చు, ఒక మోటివేషనల్ టాక్స్ కావచ్చు, ఎంకరేజింగ్ అదర్స్ కావచ్చు, బిఫ్రెండింగ్ సమ్వన్ హూ ఈస్ లోన్లీ కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆహార అవసరత ఉన్నటువంటి వారికి ఆ టైంలో ఒక అవసరత తీసుకుని వెళ్ళటం, కంప్యూటర్ రంగంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు ఉంటే వెళ్ళి బేసిక్ కంప్యూటర్స్లో కొంత ఆ పరిజ్ఞానం ఇవ్వగలిగితే ఆ రంగంలో వాళ్ళు రాణించగలిగి తద్వారా దేవుని ప్రేమను కూడా అందులో చూడగలగటానికి దేవుడు దోహదపడుతూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, when we do this sacrificial service, people will see God's glorious light upon us. మన జీవితం పైన దేవుని మహిమాన్వితమైన వెలుగు ఎక్కడ చూస్తారంటే ఈ త్యాగపూరితమైన సేవ. ఏదో ఒక రీతిగా, పాస్టర్ గారు ఇదేనా,
ఈ రీతిగానే చేయాలనా, ఇదిగో మీరు చేసిందే చేయాలనా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేరణ కొలది ఏ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడో మీ కుటుంబాన్ని, మీ సమాజాన్ని ఆ ప్రాంతంలో దేవుని కొరకు ఒక వ్యత్యాసాన్ని తీసుకుని రావడానికి దేవుడు కృప చూపునుగాక. కొన్ని సంవత్సరాల క్రిందట మేము పని చేస్తున్నటువంటి ఆ సంఘం ద్వారా మేము కంప్యూటర్ శిక్షణ తరగతులు కండక్ట్ చేయడం జరిగింది సంఘం ద్వారా. ఒకరోజు సాయంత్రం వెళ్ళి అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, లీఫ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే కంప్యూటర్ ట్రైనింగ్ అని కనబడింది. అక్కడున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో చాలామంది మైగ్రెంట్ బ్రదర్స్ రావటం, కంప్యూటర్స్ నేర్చుకోవటం జరిగింది. ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తూ వచ్చా. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఐటీ జాయింట్స్ ఉన్నారు, ఐటీ సేవి పర్సనల్ ఉన్నారు చర్చ్లో. మన సంఘంలో కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రియులరా, ఏం చేస్తూ వచ్చామంటే వారిని అందరినీ గ్యాదర్ చేసి వారిని మోటివేట్ చేసి వై డోంట్ వి రీచ్ అవుట్ టు ద కమ్యూనిటీ బై దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పేసి అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయిపోయింది, ఆటో క్యాడ్కి వచ్చారు. ఆటో క్యాడ్ టీచ్ చేస్తూ ఉంటే బయట ఉన్నటువంటి ప్రజలు వచ్చి అడుగుతున్నారు, మీకు ఏమి లాభం ఉంది దీంట్లో? ప్రతి మంగళవారం వచ్చి 16-20 కంప్యూటర్లు ఓపెన్ చేసి నేర్పిస్తున్నారు ఒక పెద్ద హాల్లో, మీకేం లాభం ఉంది అని అడిగారు. మేము ఒకటే చెప్పాం, మీరు ఇది నేర్చుకునే కంప్యూటర్స్ మీ ఆఫీసెస్లో మీరు కంప్యూటర్ అనలిస్ట్గా, ఆపరేటర్స్గా ఉంటూ మీకు శాలరీ పెరిగిన తర్వాత మీ కుటుంబానికి మీరు పంపించి మీరు ఆనందంగా ఉంటే అదే మా లాభం అని చెప్పేసి చెప్పాం. ప్రియులారా, మీరేమైనానండి. వాళ్ళు వెంటనే ఆ కరపత్రం తీసుకుని ఇట్లాంటి లాభాలు కూడా ఉంటాయా అన్నాడు ఆయన. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ మానిటరీ గెయిన్. దట్ ఈస్ ద రీజన్ వై ద డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఆ సర్వీసే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్ వెన్ యూ రెండర్ దట్ సాక్రిఫిషియల్ సర్వీస్ ఫర్ దేర్ బెనిఫిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తులో ఈ విషయాన్ని గమనిస్తున్నప్పుడు అనేకులను వెలుగు చెంతకు నడిపించడానికి దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచన చేస్తుంటే ఈ వాక్యంలో 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ద గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫ్ గాడ్స్ డూయింగ్. దేవుడు చేసేటువంటి కార్యాలను ప్రజలు చూస్తూ ఏం చేస్తున్నారంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావితం ఇక్కడ కలుగుతూ ఉంది. అదేంటంటే ఆ గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటి అంటే జనములు నీ వెలుగునకు వచ్చెదరు, నేషన్స్ విల్ కమ్. రెండవదిగా ఇక్కడ చూస్తే రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఒకవైపు చూస్తే ప్రపంచ నలుమూలల నుంచి జనాలు తండోపతండాలుగా ఇక్కడ దేవుని మహిమకు వస్తూ ఉంటున్నారు, వెలుగునకు వస్తూ ఉంటున్నారు. ఇట్స్ ఎ గ్లోబల్ మూవ్మెంట్ దట్ హస్ బీన్ విట్నెస్డ్ హియర్. ఇంకొకటి ఏంటంటే ఇది యూనివర్సల్ అట్రాక్షన్. ఏంటి ఈ యూనివర్సల్ అట్రాక్షన్ అని చెప్పేసి అంటే ప్రజలు నలుమూలల నుంచి దేవుని సమాజము దేవుని కొరకు వెలుగుతూ ఆయన మహిమ చేత వారు ఆవరింపబడి అలా ఉండగా ప్రజలు చూసి ఏం చేస్తున్నారంటే ఆ వెలుగు చెంతకు ఆకర్షితులు అవుతూ ఉంటున్నారు. ఎంత పెద్ద అగ్రరాజ్యమైనా కానివ్వండి, అది ఎంత చిన్న రాజ్యమైనా కానివ్వండి, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ తెగకు సంబంధించిన ఎలాంటి కల్చర్ ఉన్నా, ఎలాంటి సోషల్ ప్రాక్టీసెస్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా దేవుని యొక్క కథ వెలుగునకు ప్రజలు వచ్చెదరు అన్నటువంటి మాట. మరి దేవుని యొక్క ఉదయ కాంతి దేవుని సమాజం పైన కనబడుతున్నప్పుడు ప్రజలు ఆకర్షింపబడుతూ ఉంటారని వాక్యంలో ఇక్కడ తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుడు కేవలం ఇజ్రాయెల్ వరకు ఆయన ఆగిపోలేదు. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. గాడ్ ఇస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఇజ్రాయెల్, రాదర్ ఆయన ఇజ్రాయెల్ దేశం దాటి
ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని దేవుడు కదిలిస్తూ ఉంటున్నాడు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 60వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ జ్ఞానులను చూస్తూ ఉంటే ఈ వాక్యము యెషయా 63వ వచనం ఈ మత్తయి 2వ అధ్యాయంలో అది నెరవేరినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ ఎ లిటరల్ టైపోలాజికల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఐజాయా 60. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి వారు అనుకరించి యేసయ్య దగ్గరకు రావటం, ఆయనకు వారి యొక్క బహుమతులు లేదా ఆ యొక్క బంగారు సాంబ్రాణి బోలమును అర్పణలు అర్పించి ఆయనను పూజించిరి అని చెప్పి వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఎంత శ్రేష్టమైన మాట ఇది. ఈ వాక్యాన్ని చూస్తూ ఉండగా అన్య రాజులు వస్తూ ఉంటున్నారు దేవుని ఆశీర్వాదం కొరకే. నేషన్స్ కదిలి వస్తూ ఉంటున్నాయి. ఈ మాట చాలా శ్రేష్టమైనది. సంఘం దీనిని గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంఘాన్ని ఆశీర్వదించి, దేవుడు తన జనాంగాన్ని ఆశీర్వదించి దేని కొరకే ఆయన నిలబెట్టాడంటే అనేక జనములను ఇన్ఫ్లుయెన్స్ చేసి తన యొక్క మహిమ చేత వారిని తన చెంతకు ఆకర్షించడానికి దేవుడు ఇక్కడ ఈ కార్యాన్ని చేస్తూ ఉంటున్నాడు. పవర్ఫుల్ కింగ్స్ వస్తూ ఉంటున్నారు. ప్రియులరా, ఈ జనములను, ఈ పవర్ఫుల్ కింగ్స్ రాజులను గమనిస్తూ ఉంటే ఒక కామెంటేటర్ ఏమంటాడంటే, వీరు కేవలం ఎలాగుందంటే దీస్ ఆర్ జస్ట్ ఇనిషియల్ రెయిన్ డ్రాప్స్ బిఫోర్ ఎ హెవీ డౌన్ పోర్. ఇవి కేవలము పెద్ద వర్షానికి ముందు చిన్న చినుకులు పడతాయే, అలాగున్నారు వీరంతే. ఈ మ్యాజై, ఈ జ్ఞానులు రావటం, ఈ భూరాజులు రావటం అన్నటువంటిది అవి కేవలం ఇట్స్ లైక్ ఆల్సో అ క్రాక్ ఇన్ ద డ్యామ్. ఒక పెద్ద ఆనకట్టుకు ఒక చిన్న క్రాక్ పడితే నీళ్లు కొంచెం వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే ఆనకట్ట తెగితే నీళ్ళ ప్రవాహం ఎట్లుంటుందో, ఇదిగో ఈ జన ప్రవాహము, రాజులు దేవుని చెంతకు ఆ రీతిగా ప్రవహిస్తారని చెప్పి ఈ లేఖనాల్లో వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఉదయకాంతికి ఆకర్షింపబడుతున్నారు రాజులు, నీ ఉదయకాంతికి వచ్చదిరని దేవుడు ఇక్కడ ఈ సవాలును విసురుతున్నట్లుగా వాక్యంలో ఇక్కడ అగుపడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటి ఎక్స్పాన్సివ్ చూస్తున్నాం ప్రపంచ నలుమూలల నుంచి. రెండవదిగా ఏం చూస్తున్నామంటే ఇంక్లూజివిటీ గమనిస్తుంటున్నాం. అదేంటంటే రాజులు ఉన్నారు, సామాన్యులు కూడా ఇక్కడ దేవుని యొక్క వెలుగుకు ఆకర్షింపబడుతుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా, కింగ్స్ అయినా, ఎంత పవర్ఫుల్ అధికారులు అయినా, అథారిటీ అయినా కానీ బాగా గమనించాలి, దేవుని యొక్క రక్షణ వెలుగు నాకు అవసరం లేదు అన్నటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. వాళ్ళు అలాంటి దానికి ప్రత్యేకులు కాదు. No powerful king or leader or any authority under the sun is exempt from needing the Savior's light. దేవుని వెలుగు మాకు అవసరం లేదని చెప్పే ప్రసక్తి ఏ అధికారానికి, అగ్రరాజ్యానికి ఎక్కడే కానీ ఎప్పుడే కానీ అలాంటిది ఉండదు, రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి కీర్తన 72 మరి 10-11 వచనాలు ఒకసారి మనం చూద్దామా? దయచేసి మీ బైబిల్స్ ఉంటే కీర్తన 72 10-11 వచనాలు ఒకసారి చూడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. కప్పము చెల్లించెదరు, షేబారాజులను శెబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. సంఘమా దయచేసి గమనిస్తాం, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతని సేవించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం.
రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. దేవునికి మహిమ కలుగును గాక. దీస్ ఆర్ ద లార్డ్స్ డూయింగ్స్. దేవుని కార్యం ఇక్కడ గమనిస్తున్నాం. పరాక్రమ రాజులు కూడా వాళ్ళు వస్తారన్నటువంటి దేవుని చెంతకు రాక తప్పదని ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ఒక స్టేట్మెంట్ ఇలాగుంది, చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకసారి దయచేసి చదవనివ్వండి. ఎర్త్లీ అథారిటీ ఫైండ్స్ ఫుల్ఫిల్మెంట్ ఓన్లీ వెన్ ఇట్ అక్నాలెడ్జెస్ హెవెన్లీ అథారిటీ. ఈ లోక సంబంధమైనటువంటి అధికారము వాటి యొక్క సంపూర్ణత ఎప్పుడు తెలుసుకుంటారంటే, ఈ పరలోక సంబంధమైన అధికారం వారు దానిని ఒప్పుకున్నప్పుడే, దానిని గ్రహించి దానికి లోబడినప్పుడు ఇదిగో ఈ లోక సంబంధమైన అధికారానికి ఒక సంపూర్ణత ఉంటుందని ఇదిగో ఈ విషయంలో మనం ఈ ప్రస్తావన ఇక్కడ చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం ఏం చేస్తుందంటే, ఈ భూ ప్రపంచం పైన హైయెస్ట్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, అగ్ర రాజ్యాలు ఉన్నాయో, ఉన్నతమైనటువంటి ఈ అధికారాలు ఏమైతే ఉంటున్నాయో వాటిని సహితము అవి ప్రభావితం చేసేటువంటిది దేవుని రాజ్యం అని చెప్పి ఇదిగో ఈ వాక్యంలో ఈ ఉదయకాలన మనం గమనిస్తుంటున్నాం. అందుకని జనములు వస్తున్నారు, రాజులు కూడా దేవుని రక్షణ వెలుగులోనికి వారు నడిపించబడుతుంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకందరికీ తెలిసినటువంటి స్టోరీస్ ఉన్న బైబిల్లో. ఇదిగో ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు ఫరో ఎదుట నిలబడి ఆయన ఏం చేశాడంటే దేవుని నామ ఘనత కొరకు నిలబడ్డాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే దానియేలు నెబుకద్నెజరు రాజు ఎదుట దేవుని మహిమార్థమై ఆయన నిలబడ్డాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36-37 చూస్తే ప్రభువైన యేసు క్రీస్తు పిలాతు ఎదుట నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి ఆయన తన సాక్ష్యాన్ని చెప్తూ ఆయన విశ్వాసం గురించి ఒక సవాలు విసురుతున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రభావితం అన్నటువంటిది మానవ బలముతో ప్రేరణతో అయ్యేది కాదు, కానీ ఇది దేవుని మహిమతోనే జరగవలసినటువంటిదని ఈ ఉదయకాలన మనం గమనిస్తుంటున్నాం. ఇది ఏమి చూపిస్తుంది మనకు? జనములు వస్తూ ఉన్నారు, రాజులు వస్తున్నారు. కేవలం దేనికి వస్తున్నారంటే గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ ప్రొఫెటిక్ మెసేజ్. ఇది ప్రవచనాత్మకమైన సందేశం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుడు సార్వభౌముడని గుర్తించాలి, దేవుడు ఆయన జయశాలి అని గుర్తించాలి, దేవుడు సర్వోన్నతుడని గుర్తించాలి. దేవుని యొక్క ప్రణాళిక కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు, కానీ అది విశ్వానికి అది సంబంధించినటువంటిదని ఈ ఉదయకాలాన్ని గమనించాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ఆ జనాంగాన్ని, దేవుని ప్రజలను ఈ మోడర్న్ కాంటెక్స్ట్లో దేవుడు వారిని రెస్టోర్ చేసి, ఆ రెస్టోర్ చేసినటువంటి ఆ స్థితి ఎలాగుందంటే బయట ప్రజలకు ఒక అయస్కాంతం లాగా ఉంది. ఇట్ అట్రాక్ట్స్ పీపుల్ టు గాడ్. నేను విమోచింపబడ్డానని చెప్పి కేవలం నిలబడటం కాదు, కానీ ఇట్ ఈస్ సో మ్యాగ్నెటిక్ దట్ ఇట్ డ్రాస్ పీపుల్ టు క్రైస్ట్. దేవునికి మహిమ కలిగిన గాక. మన కుటుంబాలు, మన జీవితాలు ఆ రీతిగా దేవుని మహిమార్థమై నిలబడాలని దేవుని వాక్యంలో నుంచి ఈరోజు దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఎలాగుంది మన ప్రభావితం ఈ సమాజంలో ఈ ఉదయకాలన? we are called to influence the societies. ఎలాగా? సమాజాలను దేవుని కొరకు ప్రభావితం చేయాలి అని పిలువబడ్డాము. ఏ రీతిగా? దేవునికి మహిమార్థమై మనము దైవ భయముతో, గాడ్లీ లైఫ్ స్టైల్తోనే ఇది సాధ్యమని మనం గమనిస్తున్నాం. ఈ గాడ్లీ లివింగ్, గాడ్లీ లైఫ్ స్టైల్స్ మన జీవితం, మన సమాజంలో కనపడాలి అంటే, అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాథమికంగా క్రీస్తు యేసులో చూసిందే ఈ 3 విషయాలు చూడక తప్పదు మనలో. ఒకటి ఇంటెగ్రిటీ, రెండవది దేవుని ప్రేమ, మూడవదిగా
గమనిస్తే అది త్యాగపూరితమైనటువంటి ఒక సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి ఈరోజు మాట్లాడుతూ ఉంటే, అవును ప్రియ దేవుని సంఘమా, దేవుని రాజ్యమే అల్టిమేట్గా జయిస్తుంది అని ఈ విషయాన్ని మనము చూడక తప్పదు. అయితే ఈ ఉదయకాలన సంఘం యొక్క పాత్ర ఏంటి అని చెప్పేసి అంటే, ఈరోజు సంఘము క్రీస్తు కొరకు అది ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో ఈ సమాజంలో వెలుగుతూ ఉండాలి. క్రిస్మస్ దినాల్లో మన ఈ ప్రాంగణం చుట్టూ లైట్స్ వేశారు. క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది. నేనేమంటానంటే, ఒక ఫెస్టివల్ వచ్చినా అది అలా దాని నుంచి మనం ముందుకు వెళ్ళినా కానీ మన జీవితం అలా వెలుగుతూ క్రీస్తు కొరకు ఉండాలి ప్రియులరా. అలా చేయాలంటే 2 పనులు చేస్తూ ఉండాలి. దేవునితో కనెక్ట్ అయితేనే ఆ వెలుగు ఉంటుందని గుర్తించిన తర్వాత మనం క్రీస్తు యేసు సువార్త ప్రకటించకుండా ఉండలేం. రెండవదిగా ఏంటంటే, క్రియారూపంలో ఆయన ప్రేమను సమాజంలో కనపరచకుండా ఉండలేం. ఎవాంజలిజం అండ్ సోషల్ యాక్షన్. దయచేసి గమనిస్తాం. సోషల్ యాక్షన్ అంటే సమాజంలో సంఘం కనబడాలి సేవ చేస్తూ. ఎక్కడ కనబడుతున్నాం మనం, ఎలా కనబడుతున్నాం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియమైన దేవుని సంఘమా. రెండవదిగా దేవుని సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు దయచేశాడు. దయచేసి ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తుండగా బాగా ఒక సేవకుడు ఒక మాట అంటూ వచ్చాడు, ఇఫ్ ద చర్చ్ డజంట్ ఎవాంజలైజ్, ప్లీజ్ రిమెంబర్ ఇట్ విల్ ఫాసిలైజ్. ఏ సంఘం అయితే సువార్త ప్రకటించదో ఆ సంఘం ఎలాగైపోతుందంటే అలాగనే క్షీణించిపోతుంది అన్నటువంటి ఆ మాట ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. సంఘం పురికొల్పబడాలి అన్నటువంటిది కారణం ఏంటంటే, ఈ సమాజాన్ని మంచి కొరకు ప్రభావితం చేయాల్సింది సంఘమే, దేవుని యొక్క సంఘమే. దయచేసి మాట గమనిస్తూ ఉంటే ఒక వ్యక్తి అంటూ వచ్చాడు ఈ రీతిగా, అదేంటంటే, ద చర్చ్ మస్ట్ బి కన్సల్టెడ్ ఆన్ నేషనల్ అఫైర్స్ ఇన్ ఎనీ కంట్రీ. సంఘాన్ని ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉన్నా కానీ ఈ దేశ పరిస్థితిని బట్టి, సమస్యలను బట్టి పరిష్కారం కొరకై సంఘం వైపు చూడవలసి ఉంది అని చెప్పి ఆ సేవకుడు మాట్లాడాడు. దానికి నేను 100% అగ్రీ అవుతాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ద చర్చ్ మస్ట్ బి కన్సల్టెడ్ ఆన్ నేషనల్ అఫైర్స్. సంఘాన్ని బయట అధికారము కన్సల్ట్ అయ్యి ఎట్లా చేయాలని అడగాల్సింది పోయి చెప్పంటారు కాంట్రరీగా జరుగుతుంది ఈ దినాల్లో. వాట్ ఎ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. దీనిని ఎవరే కానీ కాదనజాలు ఈ రియాలిటీని. దీనిని మార్చటానికి దేవుడి కృప చూపునుగాక. యోసేపు ఏం చేశాడంటే, రాజు యొక్క ఆ కళను ఇంటర్ప్రిట్ చేయడానికి ఎవరి వలన అవ్వలేదు, యోసేపుని పిలిపించాడు. ఇక్కడ రా బాబు, అబ్బాయిట్రా, ఏంటి ఇది పరిస్థితి అంటే ఆయన చెప్పేశాడు, దేశ పరిస్థితి ఇలాగుంటుంది రాజా. ఎవరండి ఆ యోసేపు అలా చెప్తున్నాడంటే, ఐగుప్తియుడు కాదు, వేరే దేశస్థుడు ఐగుప్తుకు వచ్చాడు. బట్ రాజులను సహితము ప్రభువును బట్టి, తన దేవుని బట్టి ప్రభావితం చేయగలుగుతూ వచ్చాడు. నెబుకద్నెజరు కళ ఏదైతే ఉందో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే, దానియేలు నెబుకద్నెజరు కళ మర్చిపోతే కళ చెప్పాడు, దానికి భావం కూడా చెప్పాడు. ఏంటండి ఇది? The church must be consulted on different platforms for the betterment and the progress of any society and nation. ఈ ఉదయకాలన ఎలాగుంది మన ప్రభావితం, మన ఇన్ఫ్లుయెన్స్ బయట సమాజానికి? మన సమాజము ఎలా ప్రజలను పురికొల్పి
ప్రార్థనతో ఎలా పంపిస్తున్నాం? క్రీస్తు కొరకే. ఏ రీతిగా మనము వెళ్తా ఉన్నాం? క్రీస్తు కొరకే. పంపించటం మాట్లాడుతున్నాం, కానీ వెళ్ళటం గురించి మాట్లాడట్లేదు ఎవరే. కానీ పాస్టర్ గారు వాళ్ళని పంపిస్తాం, వీళ్ళని పంపిస్తాం అంటే, ఎవరైనా మీరెప్పుడు వెళ్తారని చెప్పేసి అంటే, పాస్టర్ గారు నాట్ మీ అంటామేమో. ఈ వాక్యం దేవుడు మన ఎదుట ఉంచుతూ ఉన్నాడు, మన హృదయాలను ఆయన సంధిస్తుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని కొరకు వెలిగే ఈ బిడ్డలుగా దేవుడు మనల్ని పెట్టి ఉండగా జనములు వస్తూ ఉంటున్నాయి. రాజులు ఆయన ఉదయ కాంతికి ఆకర్షింపబడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మన సమాజము గాడ్ ఫియరింగ్ సమాజంగా, దేవుని భయము కలిగిన సమాజంగా ఉండాలని, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకే నిజాయితీగా నమ్మకంగా నిలబడేటువంటి సమాజాలుగా ఉండాలని, శిష్యులను క్రీస్తు యేసు కొరకు తయారు చేసేటువంటి ఆ యొక్క సంఘంగా, సమాజంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడని ఈ ఉదయకాలన తెలియజేయటానికి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్టేట్మెంట్ ఇలాగా ఉంది. అది ఏంటంటే, ద హోలీ చర్చ్ విల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఎ హంగ్రీ వరల్డ్. పరిశుద్ధ దేవుని సంఘము ఒక ఆకలి కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని అది అలా తయారు చేస్తుంది. అంటే ద హోలీ చర్చ్ విల్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఎ హంగ్రీ వరల్డ్. ఈ సంఘం, పరిశుద్ధమైన దేవుని సంఘం, ప్రపంచము ఈ సంఘాన్ని చూసినప్పుడు నేను ఈ సంఘానికి రావలసి ఉంది, ఈ సంఘముతో నేను అనుబంధము కలిగి ఉండవలసి ఉంది. కారణం ఏంటంటే, ఇక్కడ దేవుని మహిమను చూస్తూ ఉన్నాను, దేవుని ప్రేమను చూస్తున్నాను, నిరీక్షణ ఇక్కడ ఉంది, దేవుని సమాధానం ఉంది, ఇక్కడ మంచితనం కనబడుతుంది, దేవుని ఆత్మ కార్యాలు వ్యత్యాసంగా ఈ ప్రపంచంలో కనబడుతుంది. అందుకని దానికి ఆకర్షితులు కావాలి అన్నటువంటి ఒక భావన ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఇక్కడ వాక్యంలో చూస్తే 4వ వచనం, కన్నులెత్తి చుట్టూ చూడుము, ఏం జరుగుతుంది? వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిరిపబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఇవన్నీ కూడా గమనిస్తా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను, యెరూషలేమా, ఈ ఆధునిక నూతన నిబంధన ఈ సంఘమా, దయచేసి గమనించాలి. నువ్వు కన్నులెత్తి చూడవలసినటువంటి అవసరత ఉంది. ఏంటి, దేనికి అని చెప్పేసి అంటే, బాగా గమనించాలి. జనులు నీ దగ్గరికి వస్తూ ఉంటున్నారు, నీ కుమారులు, నీ కుమార్తెలు వస్తూ ఉంటున్నారు. ఎంత చక్కని మాట ప్రియమైనటువంటి దేవుని సంఘమా. ఇవి ఏమి చూపిస్తుందంటే, కేవలము బబులోను నుంచి వాపసు రావటం మాత్రమే కాదు. ఇక్కడ దేవుని ప్రజలు ఈ ప్రవచనాత్మకంగా గమనిస్తే అనేకులు క్రీస్తు చెంతకు ఈ దినాల్లో ఆకర్షింపబడుతూ ఉన్నారన్నటువంటి ఈ విషయం, ఆయన సన్నిధికి నడిపించబడుతున్నారని ఈ వాక్యాన్ని గమనించాలి. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ ప్రాడికల్ సన్. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అది ఎలాగుంటుందో అలాంటి ఆనందం ఇక్కడ కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎందుకు వస్తున్నట్లు, వారు ఏం తెస్తున్నట్లు, అసలు ఇది ఎందుకు జరుగుతున్నట్లు అన్నటువంటి ప్రశ్న వస్తే, ప్రియ దేవుని సంఘమా, ఈ ప్రజలు రావటం ఇది ఒక రాజకీయ సంబంధమైనటువంటి ఈ యొక్క రిటర్న్ కాదు. దిస్ ఇస్ నాట్ పొలిటికల్. ఏదో నేను అగ్రరాజ్యం నుంచి ఫేవర్ పొందుకోవాలండి అని చెప్పే ఇలాంటి భావం లేదు ఇక్కడ. ఇది ఆత్మీయ కోణంలో గమనించవలసినటువంటి అవసరత ఉంది. కారణం ఏంటంటే, ఇదే వాక్యంలో చూస్తే, వారు తీసుకుని వస్తారు, యెహోవా స్తోత్రములను ప్రకటించేదారు. దిస్ ఇస్ ద పర్పస్. పీపుల్ విల్ కమ్ అండ్ ప్రైజ్ హిమ్. ప్రజలు వస్తారు, వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే, ఆయన నామమును ఘనపరుస్తారని చెప్పి ఈ వాక్యంలో ఇక్కడ చాలా స్పష్టంగా మనము 9వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు అన్నటువంటి ఈ మాట వాక్యంలో గమనిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, దేవుని చెంత వాటిని వేసి
దేవునిని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. కోల్పోయిన బంధం తిరిగి అది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. హల్లెలూయా. ప్రభుతో ఆయన బిడ్డలతో కోల్పోయినటువంటి బంధాన్ని దేవుడు రెస్టోర్ చేసి దానిని ఎస్టాబ్లిష్ చేసి ఆయన మహిమ పొందుతుంటున్నాడు. నీ కుమారులు వస్తారు, వారిని వెల్కమ్ చేయి. అయితే రకరకాల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు, నీ ప్రాకారాలను కడతారు. నీ జీవితంలో నువ్వేం చూస్తావంటే సకల సంపద నీ దగ్గరికి వస్తుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అనేకులు వచ్చి నిన్ను సర్వ్ చేయడానికి వాళ్ళు మొదలు పెడతారు. మీరు ఇప్పుడు బబులోనును సర్వ్ చేస్తున్నారేమో, మీ ప్రాంతాలు, మీ రాష్ట్రాలు, మీ యొక్క రకరకాల ప్రావిన్సెస్ను కొల్లగొట్టుకుని పోయిండొచ్చేమో, కానీ a day will come, they will be here and they will build your cities. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మూమెంట్ దేవుడు యాంటిసిపేట్ చేశాడు. ఇలాంటి రివర్సల్ జరుగుతుంటుంది. అది దేవుని మహిమార్థం. ఇక్కడ ఏం గమనించాలంటే, క్రీస్తు యేసు యొక్క ఆయన సుప్రిమసీ ఇక్కడ మనం గమనించాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధత మనం గమనించాలి, ఆయనకు ఔన్నత్యాన్ని గమనించాలి. అందుకని ఆయన శక్తికి, ఆయన నమ్మకత్వానికి ఇదిగో ఈ వాక్యము ప్రతీకగా ఉంది. వాళ్ళని దేవుడు ఎందుకు తీసుకుని వస్తున్నాడంటే, ఆయనకు స్తుతులు చెల్లించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని చూస్తుంటే ఈ రిటర్న్ ఆఫ్ హిస్ పీపుల్, దేవుని చెంతకు తిరిగి రావాలి. ఈ ఉదయకాలాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడేమో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని నుంచి దూరంగా ఉంటే దేవుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలన రిటర్న్ అంటు మీ అనేటువంటి కేక వస్తూ ఉంది. ఎంతో కాలంగా ఇంకా దూరంగా ఉండటానికి వీలు లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, ఆయన చెందుకు వచ్చి ఆయన యొక్క సుప్రిమసీ, ఆయన యొక్క శక్తిని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన విశ్వాస్యతను, ఆయన యొక్క మహిమను గమనించి సరెండర్ కావాల్సినటువంటి అవసరత ఇక్కడ దేవుడు వాక్యంలో నుంచి మనకు చూపిస్తుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంఘమా, ఈ ప్రక్రియలో ఇక్కడ వాక్యంలో ప్రవచనాత్మకంగా గమనిస్తూ ఉంటే ఆ యొక్క సిటీ తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి. అదే ఈ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం కదా. ఇవన్నీ చూస్తూ ఉంటే, నీ యొద్దకు జనములు భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రి మగళ్ళు వేయబడక నిత్యము తెరబడి ఉండును. దేవునికి స్తోత్రం కలుగనుగాక. దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ యాక్సెస్. అదేంటంటే ఫర్ వర్షిప్ అండ్ ఫర్ ఫెలోషిప్. తలుపులు తెరబడి ఉంటా ఉన్నాయి, తలుపులు మూయబడలేదు. ప్రియులరా, బాగా గమనించండి. ఈ పట్టణానికి జనులు వస్తూ ఉంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో అన్నట్లుగా ఉంది ఈ స్టోరీ. ఇక్కడ ద గేట్స్ విల్ బి ఓపెన్ రాత్రి మగళ్ళు 24/7. దేవుని కార్యం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ కంటిన్యూల్ యాక్సెస్ చూస్తూ ఉంటున్నప్పుడు బాగా గమనించాలి. ఈ టైం ఏంటంటే, ఇది సమాధానానికి, ఇది ఒక సెక్యూరిటీకి, ఇది దేవుని ఆరాధనకు, దేవుని ప్రజలతో సహవాసానికి ఇది ప్రతీకగా నిలబడతా ఉందని చెప్పి ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఇక్కడే ఈ మెస్సయానిక్ ఏజ్లో జరిగేటువంటి విషయాన్ని ఈ గ్రంథకర్త ఇక్కడే యెషయా 60లో మనకు చూపిస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాజులు వస్తూ ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు నాకు అనిపించింది, పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి 2వ అధ్యాయం 10వ వచనంలో రాస్తానని అంటున్నాడు కదా, ప్రతి మోకాలు కదా ఆయన నామమున వంగవలసి ఉంది. ఆయన ఎప్పుడైతే ఆయన మహిమపరచబడతాడో, ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి మోకాలు వచ్చి ఆయన నామమున వంగవలసి ఉంది. దిస్ ఇస్ ఎ ప్రాక్టికల్ రియాలిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ప్రక్రియలో 2 జరుగుతున్నాయి. ఏ రాజ్యం అయితే ఇదిగో ఆయన చెంతకు వస్తారో తగ్గించుకొని ఆ రాజ్యానికి కనికరం చూపబడుతుంది. ఏ రాజ్యం అయితే రిజెక్ట్ చేస్తారో, తృణీకరించుతారో, ఆ రాజ్యానికి ప్రతిదండన ఉంటుందని వాక్యంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. దేవుని సంగమా, దయచేసి గమనించండి. ఇదిగో
సియోనును దేవుడు రెస్టోర్ చేసి ఆయన నడిపిస్తూ ఉంటున్నప్పుడు ఆయన కనికరాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు, ఆయన క్షమాపణ వ్యక్తపరుస్తుంటున్నాడు. ఆయన యొక్క విమోచన ఆ వాగ్దానాన్ని ఇక్కడ ఆయన నెరవేరుస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయాన దేవుని ప్రజలు అయిన ఈ సంఘాన్ని దేవుడు ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అది ఎలాగంటే ఆయన ప్రజలకు ఆయనే రక్షణగా, విమోచకుడిగా, నిత్యమైన వెలుగుగా ఆయన ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమాజానికి ఆయన అంటున్నాడు, నీ దేవుడు నీకు భూషణముగా ఉంటాడు అంటూ ఉన్నాడు. నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆ వెలుగు నీపై నుండి అది తీసివేయబడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంఘమా, ఇది జరుగుతూ ఉండగా చివరిగా ఏమంటూ ఉన్నాడంటే, మరి ఈ వాక్యంలో చూస్తే 20వ వచనం, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. వాట్ ఎ వర్డ్ ఆఫ్ కంఫర్ట్ ఇట్ ఈస్. నీ దుఃఖ దినములు అవి సమాప్తములగుచున్నవి. నీ రోదన, నీ వేదన నీ నుంచి దూరం అయిపోతుంది. ఆయన వెలుగులో ఈ దుఃఖాన్ని దేవుడు పారద్రోలి ఆనందముతో ఆయన నింపటానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడని ఈ బిడ్డలతో చెప్పటం మాత్రమే కాదు, కానీ ఆయన విమోచన ప్రేమను అనుభవించిన ప్రతి ఒక్కరికి ఈరోజు మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, శోభాతిశయముగా నిన్ను నిలబెట్టినప్పుడు వై డు యు వాంట్ టు స్టూప్ డౌన్? వై డు యు వాంట్ టు బి సో మీన్? దేవుని వెలుగు నుంచి మరి దూరం అవటానికి, తగ్గి సనగిలి అధోగతి పరిస్థితి, అలాంటి పరిస్థితి మనం రావటానికి ఎందుకు మనము అలాంటి వాటికి వెళ్తా ఉంటున్నాం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటర్నల్ లైట్ అనేటువంటిది నిత్యమైన వెలుగుగా ఆయన రక్షణ, ఆయన విమోచన ఈ కార్యాన్ని మనకు అనుగ్రహించి, ఇట్స్ అ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్ సాల్వేషన్. అదేంటంటే ఆయనే ఆ రక్షణ, ఆయనే ఆ విమోచన, ఆయనే ఆ వెలుగు, ఆయనే మన జీవితానికి సమస్తమైనటువంటి మహిమను ఆయన దయచేస్తున్నాడు. అందుకనే ఈ ప్రక్రియలో నీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. ఎప్పుడు జరుగుతాయి బాబు? యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. గాడ్స్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. తగిన కాలమున నేను జరిగిస్తాను, దానిని త్వరపెట్టడానికి కూడా నేనే ఇష్టపడతాను. అది నా ఇనిషియేటివ్ అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒంటరి అయిన వారు 1000 మందగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. ఈ రెస్టరేషన్ ప్రాసెస్లో దేవుని యొక్క బహుముఖ ఈ ఆశీర్వాదాలను దేవుడు మనకు దయచేస్తున్నాడు. మన సింపుల్ అండ్ హంబుల్ బిగినింగ్స్ను దేవుడు బ్లెస్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభా, మావి సింపుల్ లైఫ్స్ ప్రభా, మావి చాలా చిన్న పరిస్థితులు, మావి చిన్న ఆరంభాలు ప్రభా. మేము ఇప్పుడే ఆరంభం చిన్నగా ఉన్నాయి, కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు 1000 మంది అగుతారంటా అన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై యూ అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం లేదంటూ ఉన్నాడు. నీ మీద వెలుగు, నిత్యమైన వెలుగుగా నీ పైన నేను ఉదయించానని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ రివార్డ్ అన్నటువంటిది ద ప్యాకేజ్ ఆఫ్ గాడ్స్ రెస్టరేషన్లో ఈ రివార్డ్స్ దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి, సంఘాన్ని ఆశీర్వదించి, అనేక మందిని సమాజంలో ఈ వెలుగు చెంతకు తీసుకొని రావడానికి దేవుడు కృప చూపునుగాక. ఈ ఉదయకాల సమయాన ఏంటి నేను చేయాలి, వాట్ am I to do అని చెప్పేసి అంటే, ఆయన నువ్వు వెంబడిస్తున్నటువంటి బిడ్డలుగా నమ్మకంగా నిలబడదాం. ఈ లోకంలో దేవుని కొరకు వేరుపరచబడినటువంటి వారిగా మనం జీవిస్తాం. ప్రియులరా, ఆయన ప్రేమను అనేక మందికి వెళ్ళి మనము పంచుకుందాం. అటు కృప దేవుడు సంఘానికి, నీకు, నాకు, మనకు దయచేస్తుండగా కృతజ్ఞతతో ఆయనను సేవిస్తాం. ఆనందంతో ఆయన కొరకు నిలబడదాం.
రండి ప్రార్థన చేస్తాం. స్తోత్రం మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. శ్రేష్టమైన మీ వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నా. నిత్యమైన శుభాతిశయముగా ప్రభా మేముండుటకు మీ మహిమను, మీ వెలుగును ప్రభా యేసుక్రీస్తులో మా పైన ఉదయింపచేసిన రీతిని బట్టి స్తోత్రాలు. ఘనదేవా, సంఘాన్ని మీ కృపలో సంధిస్తూ ఉన్నారు, నీకు స్తోత్రాలు. మా జీవితాలు మీ దృష్టికి యోగ్యమైన జీవితాలుగా జీవించినట్లు ఈ అంత్యదినమున ఈ కార్యాలు మీరు నెరవేరుస్తున్నటువంటి ఈ ప్రక్రియలో మేము నిందారహితులుగా జీవించటానికి పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లు ప్రభా, నిర్దోషులుగా నిందారహితులుగా ఈ లోకంలో మీ కొరకై మేము నమ్మకంగా నిలబడినట్లు, మీ కార్యాలు త్వరపెట్టినట్లు సహాయం చేయమని ఈ వాక్యం మా అందరి జీవితంలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.